హాయ్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నాం. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. అయితే మేము వీడియోలు చేయకైతే చాలా రోజులైంది కదండి. అందుకే ఈరోజైతే ఈ వీడియో చేస్తున్నాను. మేము మొక్కలైతే తీసేసామండి. అందుకే వీడియోలు అయితే తీయట్లేదు. మాకు పైన ఫ్లోరింగ్ చేశారు. కింద పోర్షన్ వాళ్ళకి వర్షం పడ్డప్పుడు వాటర్ లీక్ అవుతున్నాయి. అందుకే పైన అయితే ఫ్లోరింగ్ చేశారు. అందుకే మొక్కలన్నీ అయితే తీసేసామండి. కొన్ని మొక్కల వరకే ఉంచాము. కొన్ని అంటే చాలా తక్కువలేండి. ఒక 4-5 కుండీల వరకు ఉంచాము. ఇంకా మొత్తం తీసేసాము. అవి తీయటం వల్ల చాలా బాధ వేసిందండి. అవి తీసేటప్పుడు మొక్కలంటే చాలా ఇష్టం నాకు. చాలా ఇష్టంగా పెట్టుకున్నాను. బాగా ఇష్టంగా పెంచుకున్నాను. తీసేసే వరకు బాధ వేసింది. ఇంకా వీడియోలు కూడా తీయటం మానేశాను. ఇంకెప్పటికన్నా వీడియోలు అయితే మళ్ళీ మొక్కలు పెట్టుకున్నప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాము. కానీ ఈలోపు యూట్యూబ్లో ఏదో చిన్నగా ఏమన్నా పెడదాము అన్నట్టు షార్ట్స్ పెడుతున్నాను. అవి అయితే చూడండి మీరు. అప్పటి వరకు తర్వాత కొన్ని రోజుల తర్వాత అయినా కానీ మేమైతే మొక్కలు పెట్టుకోవాలి అని మీరు కూడా కోరుకోండి. నాకు కూడా చాలా ఇష్టంగా ఉంది మొక్కలు పెట్టుకోవాలని. ఎప్పటికైనా కానీ పెట్టుకుంటాము అని అనుకుంటున్నాను. చూద్దామండి, పెట్టుకుంటామా లేదా మాకే తెలీదు. ఇప్పుడైతే మేము అపార్ట్మెంట్లో ఉంటున్నాం కదా, అందుకే ఇప్పుడైతే ఇంకా మొక్కలు పెట్టుకోలేము. ఎప్పటికైనా ఏదన్నా సొంతంగా మాది అన్నది ఉంటే అప్పుడైతే మొక్కలు అయితే స్టార్ట్ చేస్తాను. ఊరికైతే ఉండను. మా నిమ్మ చెట్టు అయితే చూడండి, పూత బాగా వేసింది. అప్పటి మొక్కల్లో నిమ్మ చెట్టు, డ్రాగన్ ఫ్రూట్ మాత్రమే, ద్రాక్ష ఈ 3 మాత్రం ఉన్నాయండి. మిగిలినవన్నీ తీసేసాము. ఇదైతే పూత బాగానే వేసింది, కానీ పిందెలు రాలిపోతున్నాయండి. ఎందుకో నిలబడట్లేదు. కొన్ని మొక్కలే కదా ఉన్నది అన్నట్టు మేము కూడా పెద్దగా వాటికి ఏమీ లిక్విడ్ కానీ ఏమీ ఇవ్వట్లేదు. చాలా తక్కువగానే ఇస్తున్నామండి అప్పుడప్పుడు. అందుకో ఏమో తెలియదు. నిమ్మ చెట్టు పిందెలు అయితే చిన్న పిందెలే, కాయలు కాకుండానే రాలిపోతున్నాయి. ఇది చూసారా అండి, లోటస్. ఇది సీడ్స్ ద్వారా పెట్టాను కదా నేను, అప్పుడు కూడా వీడియో చేశాను. పెట్టి అయితే ఇది 4 years దాకా అవుతుందండి. కానీ ఎందుకోని ఇంతవరకు ఒక ఫ్లవర్ కూడా రాలేదు. అలానే ఉంది. ఆకులు వస్తున్నాయి, మళ్ళీ ఎండిపోతున్నాయి. అలా వస్తా ఎండిపోతున్నాయి. అంతేగాని ఫ్లవర్స్ అయితే ఇంతవరకు ఒకటి కూడా రాలేదు. ఎందుకు రాలేదు ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ కామెంట్ ద్వారా చెప్పండి. మాకు ఏం చేయాలో చేస్తాము. చూసారా, వీటిలో చిన్న చేపలు కూడా ఉన్నాయి. అవే పుడుతున్నాయి, అవే మళ్ళీ దానిలోనే చచ్చిపోతున్నాయి, మళ్ళీ పుడుతున్నాయి. ఇంతకుముందు చాలా చేపలు ఉండేయండి. మన సమ్మర్లో అయితే అవన్నీ చచ్చిపోయినాయి. మా వీడియో నచ్చితే మీకు మా సపోర్ట్ చేయండి మా ఛానల్కి. అలాగే షార్ట్స్ కూడా చూడండి, చూస్తారని ఆశిస్తున్నాను. కొత్తగా చూసేవాళ్ళు అయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అండి.